నమస్కారం అండి. మీ పేరేంటి? మీదే ఊరు? పాతూరు. మీ కొట్లో ఏమేమి ఉంటాయి సరుకులు? అన్ని సరుకులు ఉంటాయమ్మా. మీకు రోజుకి సంపాదన ఎంత వచ్చిద్దమ్మా? ఏమోనేమ్మా, 100 రూపాయలు వస్తాయి. అన్ని బాగుంది. మీకు అవి సరిపోతాయా? చాలా అట్లాగే చదువుకుంటాం. ఒకసారి మీ కొట్టు చూడొచ్చా? చూడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మా ఊర్లో ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు. మీరిప్పటి వరకు పెద్ద పెద్ద కిరాణా షాపులు చక్కగా అరమరలు కట్టి విశాలంగా ఉన్న షాపుల్ని చూసుంటారు. ఈ చిన్న బడ్డీ కొట్టైనా ఇది ఆ షాపులకి ఏం తీసిపోదండి. దీనిలో సరుకు కూడా ఆ షాపుల్లో ఉన్నట్టే ఉండిద్ది. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది చెక్కలతో చేసిన చిన్న బడ్డీ కొట్టు. ఈ కొట్టులోనే ఈమె తెలివిగా చిన్న చిన్న తాడులు కట్టి ఇవన్నీ వేసింది. ఒక్కొక్క దానిలో మూడు వస్తువులు ఇలా కవర్లో పెట్టి నిత్యావసర సరుకులు అనేవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. పిల్లలు తినేవి, తినుబండారాలు అన్నీ దొరుకుతాయండి. పిల్లలకు కూడా పిల్లలు తినేవి దొరుకుతాయి, ఫ్యాన్సీ ఐటము దొరికిద్ది. అలానే నిత్యావసర సరుకులు చాలా దొరుకుతాయండి ఇక్కడ. ఈమె వయసులో పెద్ద ఆమె అయినే కానీ చాలా తెలివిగా ఒకరి మీద ఆధారపడకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ చక్కగా విజయవాడ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకునిద్దండి. ఈమె ఎవరిని హెల్ప్ అడగదు, ఆమె అంతటికి ఆమె. ఈమె సరుకులు తీసుకునేటప్పుడు చూస్తే చాలా బాధేసిద్ది. చక్కగా ఆ మూటలన్నీ ఒక చోటకి తీసుకుని ఇవన్నీ మళ్ళీ బస్ దగ్గరికి తీసుకొచ్చి ఇసుక అనేది లేకుండా, చిరాకు అనేది లేకుండా, బద్ధకం అనేది లేకుండా చక్కగా ఈ కొట్టును నడుపుకునిద్ది చాలా తెలివిగా. మొదట కాయిన్ బాక్స్తో మొదలుపెట్టింది ఈమె వ్యాపారం. కాయిన్ బాక్స్ నుంచి కోడిగుడ్డులు, అక్కడి నుంచి ఎండు చేపలు, ప్రతి ఒక్క ఐటమ్. ఈమెకి కొట్టు పెట్టుకునే ప్లేస్ లేదు, అందుకని ఈ చిన్న చెక్క పెట్టిలాగా ఇలా చెక్క కొట్టును చేయించింది. ఈ కొట్టులో ఎన్ని సరుకులు పడతాయా అనుకున్నా మేము చూసినప్పుడు. చూడండి ఎన్ని సరుకులు పెట్టిందో. ఈమెకున్న తెలివితేటలకి బద్ధకస్తులు ఈమెను చూసి చాలా నేర్చుకోవాలి. వయసుండి ఆరోగ్యం ఉండి బద్ధకంగా కూర్చునే వాళ్ళకి ఈమె ఒక స్ఫూర్తి కావాలి. ఒంటిలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఇంట్లో పని అయినా లేకపోయినా ఈ కొట్టు తీయటం మాత్రం మర్చిపోదండి. చిన్నపిల్లలు ₹1 వస్తువు కోసం వచ్చినా బద్ధకించుకోకుండా చక్కగా ఇచ్చిద్ది. పిల్లలు తినేవి అన్నీ దొరుకుతాయి ఈమె దగ్గర. చూడండి ఎంత కొట్టు, చిన్న కొట్టు. ఇవి చిన్న చిన్న చెక్కలు పెట్టిందండి ఊరకు అడ్డంగా. ఈ కొట్టు 20 కొట్లు ఈమెకి పోటీగా ఉన్న ఈ కొట్టుతో సరిపోరండి, అంత చక్కగా అమ్ముకునిద్ది. చూడండి ఈ పెద్దామె. ఈమెకి ఒంట్లో ఆరోగ్యం బాగోకపోయినా, మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యం బాగోకపోయినా బద్ధకం అనేది ఉంచుకోదు. చూడండి ఫ్యాన్సీ ఐటెం ప్రతిదీ దొరికిద్ది. ఆయిల్ ప్యాకెట్తో సహా బాక్సు తీసుకొచ్చిద్ది, ఇలా లూజు తీసుకొచ్చిద్ది. ఈమె మీకు నచ్చితే లైక్ చేయండి.